హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ అమీర్పేట్. మీరు చూసుకున్నట్టయితే మనం కరెంట్ అఫైర్స్ సెషన్ ని స్టార్ట్ చేసాము. ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ లాస్ట్ ఒకటి అయిపోయింది. సో ఇది సిరీస్ ఆఫ్ సెషన్స్ అండి. మేము ఎవ్రీ మంత్ ని కరెంట్ అఫైర్స్ ని కవర్ చేస్తుంటాం బైలింగ్వల్ లో. ప్లీజ్ వాచ్ దిస్ ఛానల్, సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో వీఆర్ రన్నింగ్ ఎవ్రీ వీక్ న్యూ బ్యాచెస్ ఫర్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్. సో ఏదైనా మరిన్ని వివరాల కోసం మీరు కింద స్క్రీన్ కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ ని కాంటాక్ట్ అవుతే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్. ఫస్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ చూద్దాం. దేని గురించి అడిగాను అంటే G7 2025 సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ కెనడా. సో G7 ఫస్ట్ మనం మాట్లాడుకుంది G7 గురించి మాట్లాడుకున్నాం. అంటే గ్రూప్ ఆఫ్ సెవెన్ అని అర్థం. ఓకేనా? గ్రూప్ ఆఫ్ 7 గురించి మాట్లాడుతుంది. ఈ గ్రూప్ ఆఫ్ 7 బేసిక్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే 1973లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది వరల్డ్. ఏ ఆయిల్ క్రైసిస్ అంటే నార్మల్ గా మనం ఏదైతే పెట్రోలియం ప్రొడక్ట్స్ వాడతామో ఆ ఆయిల్ క్రైసిస్ ఎప్పుడు వచ్చింది అంటే ఈ 1973లో యోమ్ కిపూర్ వార్ అని అయింది. యోమ్ కిపూర్ వార్ అంటే ఏంటి అని అంటే యోమ్ కిపూర్ అనేది ఒక ఏంటంటే వాళ్ళ పండుగ రోజు. ఎవరిది? ఇజ్రాయిల్ వాళ్ళది. అట్ ద సేమ్ టైం అక్టోబర్ లో అదే టైంలో రంజాన్ కూడా నడుస్తుంది. సో దీన్ని యోమ్ కిపూర్ వార్ ఆర్ రమాదాన్ వార్ అని కూడా అంటారు. సో ఈ యోమ్ కిపూర్ వార్ లో ఏం చేశాడు అంటే ఇజ్రాయిల్ మీద ఎవరు వార్ చేశారు అంటే అరబ్ వరల్డ్ లో ఎవరు లీడ్ చేశారు ఈ అరబ్ వరల్డ్ ని అంటే ఈజిప్ట్, సిరియా. ఓకేనా? సో ఈజిప్ట్, సిరియా ఈ 1973 యోమ్ కిపూర్ వార్ లో ఈజిప్ట్, సిరియా హెల్ప్ చేసినప్పుడు ఇజ్రాయెల్ కి రీసప్లై చేశారు. ఎవరు? యుఎస్ వాళ్ళు రీసప్లై చేశారు. ఏంటి? అమ్యునిషన్ రీసప్లై. ఈ వార్ జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ కి రీసప్లై చేశారని చేసి అప్పుడు అరబ్ వరల్డ్ లో ఇప్పటికీ ఆయిల్ చూసుకుంటే అక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఎంబార్గో అంటే రెస్ట్రిక్షన్స్ చేశారు. రెస్ట్రిక్షన్స్ ఏం చేశారు అంటే ఇంతే ప్రొడ్యూస్ చేస్తాం, ఇంత మట్టుకే ఆయిల్ వాళ్ళకి ఇద్దాము అన్నట్టు రెస్ట్రిక్ట్ చేశారు. రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఏంటి? మొత్తం వీళ్ళ దగ్గరనే మోనోపోలీ అయి ఉండిపోయింది. మొత్తం వీళ్ళ దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోయింది. ఏది? ఆయిల్ ప్రొడక్షన్. ఈ ఆయిల్ ప్రొడక్షన్ వీళ్ళ దగ్గరనే ఉండిపోయి ఆయిల్ ఎంబార్గో చేశారు. లెస్ ప్రొడక్షన్ చేసినప్పుడు దొరకలేదు. సో ఈ దొరకనప్పుడు ఈ 1970 తర్వాత ఏమైంది అంటే 1975లో G7 అయింది. 1975లో ఈ 1973 వార్ లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది కాబట్టి అలాంటి క్రైసిస్ నెక్స్ట్ రావద్దని 1975లో ఏం చేశారు? గ్రూప్ ఆఫ్ 6 ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే గ్రూప్ ఆఫ్ 6 అండి. ఓకేనా? గ్రూప్ ఆఫ్ 6 లో స్టార్ట్ అయింది. ఇవేంటి గ్రూప్ ఆఫ్ 6? హెవీ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. అవునా? ఎందుకు హెవీ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అయింది అంటే హెవీ ఇండస్ట్రీస్ కి అప్పట్లో క్రూడ్ ఆయిల్ కావాలి. క్రూడ్ ఆయిలే ఫీడ్ అనమాట. ఆటోమొబైల్ అయినా థర్మల్ అయినా ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే హెవీ ఇండస్ట్రీస్ కి ఆయిల్ కావాల్సి వచ్చింది. సో ఆ ఆయిల్ ఎంబర్గో భయానికి నెక్స్ట్ టైం వీళ్ళు ఏం చేశారు అంటే ఇలాంటి క్రైసిస్ మనకు రావద్దు అని 1970లలో G6 కంట్రీస్ ఏమేమి వస్తాయి అంటే అప్పట్లో ఇటలీ, యూకే, యుఎస్, ఫ్రాన్స్, జపాన్, వెస్ట్ జర్మనీ అని ఎందుకు అంటున్నా అంటే జర్మనీ వరల్డ్ వార్ II తర్వాత ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీగా డివైడ్ అయిపోయింది. సో ఈ ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీగా డివైడ్ అయ్యి ఒకటేమో రిపబ్లికన్ జర్మనీ, ఒకటేమో డెమోక్రాటిక్ జర్మనీ అయిపోయింది. సో అది వెస్ట్ జర్మనీ ఎప్పటి వరకు ఉంది? ఈస్ట్ వెస్ట్ 1990 యూనిఫికేషన్ వరకు. ఆల్మోస్ట్ 1990 టైంలో యూనిఫికేషన్ అయింది. అప్పుడు బెర్లిన్ వాల్ అంటే జర్మనీలో ఏదైతే బెర్లిన్ ఉందో ఆ బెర్లిన్ నుంచే వాల్ ఉన్నది. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ. సో 1990లో యూనిఫికేషన్ అయింది. అప్పుడు జర్మనీ ఒక సోవరెన్ కంట్రీ అయింది. ఈ 1990లో ఇది ఎప్పుడైంది అంటే 2+4 ట్రీటీ అని కూడా అంటారండి. ఓకేనా? 2+4 ట్రీటీ. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా లాజికల్ గా సీక్వెన్స్ గా మనం చదువుకుంటే బ్రెయిన్ లో ఎక్కువసేపు ఉండిపోతుంది, మనకు ఆ లాజిక్ ఈజీగా అర్థమవుతుంది. సో సడన్ గా ఎందుకు
ఎందుకు G7 అయింది అంటే ఓకే దీని వల్ల అయింది అనే ఒక సీక్వెన్స్ మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనం ఇలా వస్తున్నాం బ్యాక్గ్రౌండ్. ఓకేనా. సో ఈ 2+4 ట్రీటీ, ఈ 2+4 ఎవరు అంటే 2 ఏమో ఇది జర్మనీ, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ, 4 ఏమో యుఎస్, యూకే, రష్యా, సోవియట్, అప్పటికి సోవియట్ అండ్ సోవియట్ రష్యా అండ్ దెన్ ఫ్రాన్స్. ఓకేనా. సో ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ 2+4 ట్రీటీ నుంచి జర్మనీ లాగా అయింది. సో అప్పటి వరకు వెస్ట్ జర్మనీ. సో 1975 అయిన తర్వాత సో 1975 అయిపోయింది. 1975లో G6 ఫామ్ అయింది విత్ యుఎస్, యూకే, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, వెస్ట్ జర్మనీ. అవునా. సో వెస్ట్ జర్మనీ అయిన తర్వాత నెక్స్ట్ 1976లో G7 అయింది. ఎప్పుడు కెనడా జాయిన్ అయింది, కెనడా జాయిన్. ఓకేనా. G7 కెనడా జాయిన్ అయిన తర్వాత G7 అయింది. G7 అయిన తర్వాత 1997లో రష్యా జాయిన్ అయింది. రష్యా అప్పటికి రష్యా సోవియట్ యూనియన్ 1989లో 1990s లో డివైడ్ అయిపోతుంది. సోవియట్ రష్యా అయి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఇవన్నీ కంట్రీస్, మాంగోలియా అంటే ఆల్మోస్ట్ నియరెస్ట్ చెకోస్లోవేకియా ఈ లెఫ్ట్ లో ఏవైతే సోవియట్ రష్యా లాగా ఉండేవో అవన్నీ డివైడ్ అయిపోయాయి. డివైడ్ అయిపోయిన తర్వాత రష్యా ఫామ్ అయింది. రష్యా 8th మెంబర్, G8 అయింది అప్పుడు. సో G8 మెంబర్ అయ్యేసరికి బేసిక్ గా G7 ఇప్పటికీ G8 నుంచి G7 ఎందుకు అయిందంటే 2014లో రష్యా క్రిమియా మీద దాడి చేసింది, క్రిమియా వార్. ఈ రష్యా క్రిమియా మీద దాడి చేసేసరికి అందరు ఏం చేశారంటే బైకాట్ చేశారు దేన్ని, రష్యాని. సో మళ్ళీ ఇప్పుడు ఏంటి కరెంట్ 2025లో ఏముంది, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. ఈ గ్రూప్ ఆఫ్ 7 ఆర్ హెవీ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే యుఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. ఓకేనా. ఏషియా నుంచి ఏకైక కంట్రీ ఏది అని అంటే జపాన్ G7 లో. సో అది కరెక్ట్ గా గుర్తుంచుకోవాలి. విచ్ ఇస్ అ కంట్రీ విచ్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ద ఏషియా ఇన్ ద గ్రూప్ ఆఫ్ 7 అంటే జపాన్. ఓకే. సో జపాన్ కాబట్టి G8 G7 లో అయింది. సో ఇండియా ప్రతిసారి మెంబర్ లాగా ఆల్మోస్ట్ 2021 నుంచి 2019 నుంచి ఆ టైం నుంచి పాల్గొంటూనే ఉన్నామండి. ఓకేనా. సో రీసెంట్ గా ఇండియాని బేసిక్ గా కెనడాకి ఇండియాకి మధ్యలో నిజ్జర్ అనే ఒక ఆయన ఎవరైతే సిక్ సెపరేటిస్ట్ గ్రూప్ నుంచి ఎవరైతే టెర్రరిస్ట్ లాగా ఇండియా భావిస్తుందో ఆయనని హత్య చేశారనమాట కెనడాలో. సో ఆయన్ని హత్య చేసిన తర్వాత కెనడా ఏం చేసింది అంటే డైరెక్ట్ గా ఇండియా మీద మోపింది. నిజ్జర్ హత్య ఇండియాకి తెలిసి, ఇండియా గవర్నమెంట్ కి తెలిసి అయింది అని. సో దాంతో ఇండియా కెనడా రిలేషన్స్ కొంచెం డౌన్ అయ్యాయి. కొంచెం డౌన్ అయిన తర్వాత బేసిక్ గా అప్పటికి జస్టిన్ ట్రూడో అనేవారు ఉన్నారండి. సో జస్టిన్ ట్రూడో ఇంతకుముందు పాత 2025 ఈ G7 సబ్మిట్ అయినప్పుడు జస్టిన్ ట్రూడో లేరు, కార్నీ అనే ఆయన ఉన్నారండి. ఓకేనా. మార్క్ కార్నీ. ఓకేనా. ఈయన ప్రస్తుతానికి పిఎం. ఓకేనా. ఈయన ఆధ్వర్యంలో G7 అయింది. G7 రీసెంట్ గా 2021 ఎక్కడ అంటే క్యాననాస్కిస్ సిటీ. సో ఈ క్యాననాస్కిస్ సిటీ ఎక్కడ ఉంది అంటే కెనడాలో ఆల్బర్టాలో. అంటే ఇప్పుడు చూడండి కెనడా కంట్రీ, దాంట్లో ఆల్బర్టాలో క్యాననాస్కిస్. ఓకేనా. సో ఇక్కడ G7 అయింది. సో G7 గురించి ఇదంతా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనం ఒక్కొక్కటి చదువుకుందాం. G7 వాజ్ హెల్డ్ ఇన్ కెనడా. ఎస్, రైట్. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మాక్రో ప్రెసైడెడ్ ఓవర్ ఇట్. అంటే మాక్రో అనే అతను ఎవరు అంటే ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. మాక్రో. ఓకే. సో ఫ్రాన్స్ నుంచి ఇమాన్యుయల్ మాక్రో. కాబట్టి ఇది మనది రాంగ్. ఓకేనా.
ఎవరు అంటే మార్క్ క్యానరీ ప్రెసైడెడ్ ఇట్. ఓకే, యుక్రెయిన్ హ్యాస్ బీన్ అలౌడ్ టు జాయిన్ ద G7 యాజ్ ద 8th కంట్రీ. లేదు, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం G8 కంట్రీ రష్యా ఉండేది. రష్యా 2014 లో క్రిమియన్ పెనిన్సులా మీద ఎప్పుడైతే వార్ చేసిందో ఆక్రమించుకుందో దాని తర్వాత అన్ని కంట్రీస్ కలిసి రష్యాని తీసేస్తే G8 G7 అయింది. ఓకేనా, సో యుక్రెయిన్ హ్యాస్ బీన్ అలౌడ్ టు జాయిన్ ద G7 as 8th కంట్రీ అంటే రాంగ్. సో మన ఆన్సర్ ఏ ఓన్లీ. ఓకేనా, మన ఆన్సర్ ఏ మాత్రమే, ఏ ఓన్లీ. ఓకే, యుక్రెయిన్ బేసిక్ గా యుక్రెయిన్ కి రష్యాకి ఇప్పుడు ప్రస్తుతానికి వార్ జరుగుతుందండి. ఎందుకు అంటే నాటోలో యుక్రెయిన్ జాయిన్ అవుతా అన్నందుకు. సో నాటో ఎవరిది అంటే బేసిక్ గా వెస్ట్ మిలిటరీ గ్రూపింగ్ అంటారు. కాబట్టి నాటోలో జాయిన్ అవ్వద్దు యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవుతే మాకు సేఫ్ ఉండదు అని రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తుందండి. సో అది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద యుక్రెయిన్ అండ్ రష్యన్ వార్. ఓకే, నెక్స్ట్ 2024 గద్దర్ అవార్డ్స్. ఓకేనా, ఈ 2024 గద్దర్ అవార్డ్స్ ఇంతకుముందు ఎలా ఉండేవి అంటే 2009 వరకు నంది అవార్డ్స్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నంది అవార్డ్స్ అని పిలిచేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఈ నంది అవార్డ్స్ హీరోయిన్స్ కి, మూవీస్ కి, సపోర్టింగ్ యాక్టర్స్ కి ఒక నేషనల్ అవార్డ్స్ లాగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ అవార్డ్స్ లాగా ఇచ్చేవాళ్ళు. ఓకేనా, సో ఇది నంది అవార్డ్స్ లాగా 2009 లో ఉండేది. సో 2010 తర్వాత లాస్ట్ ఇచ్చింది 2024 లో ఇచ్చారండి. అంటే ఆల్మోస్ట్ 14 years గ్యాప్ వచ్చింది. 14 years గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం నంది అవార్డ్స్ ని గద్దర్ అవార్డ్స్ లాగా ఇచ్చాడు. ఓకేనా, ఎవరిని? గద్దర్ గారిని సన్మానిస్తూ. గద్దర్ గారి పేరేంటి? గద్దర్ ఒరిజినల్ గుమ్మడి విఠలరావు. ఇది క్వశ్చన్, ఇది ప్రాబబుల్ క్వశ్చన్. ఇంతకుముందు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో వచ్చింది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్న స్టేట్మెంట్ అండి. ఓకేనా, గుమ్మడి విఠలరావు. ఎప్పుడైనా మనకి క్వశ్చన్ స్ట్రైక్ చేయొచ్చు. సో గద్దర్ గారి గురించి అడిగితే పక్క అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో గద్దర్ గారు ఒక పోయట్, ఒక విప్లవకారుడు అయినా, ఒక ఫోక్ సింగర్ అయినా. ఓకేనా, సో పొడుస్తున్న పొద్దు మీద అనే పాట గద్దర్ గారు రాశారు. సో అది చాలా ఫేమస్ అయింది అందరికి, జై తెలంగాణ అనే మూవీ రిలీజ్ అయినప్పుడు. ఓకేనా, సో గద్దర్ గారి పేరు మీద ఈ అవార్డ్స్ ని నేమ్ చేశారు. ఓకేనా, 2024 లో ఫస్ట్ టైం ఇచ్చారు. సో బెస్ట్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే కల్కి ఎవరు తీశారు అంటే నాగేశ్వర్ గారు తీశారు. ఆ నాగేశ్వర్ గారు తీసిన కల్కికి ఆయనకే బెస్ట్ డైరెక్టర్ పేరు కూడా వచ్చింది. సో A1D 2C బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. ఈ సపోర్టింగ్ యాక్టర్ సూర్యకి దేనికి ఇచ్చారంటే సరిపోదా శనివారం అనే మూవీ నాని గారిది ఉంది కదండి, దానికోసం ఇచ్చారు. ఓకేనా, సరిపోదా శనివారం. ఓకేనా, ఈ మూవీ కోసం ఇచ్చారు. సో బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం ఏంటి? A35 షార్ట్ స్టోరీ. ఓకే, సో మన కరెక్ట్ ఆన్సర్ 3B 4A బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం. ఓకేనా, A35 షార్ట్ స్టోరీ అనే ఒక మూవీకి ఇచ్చారు. సో గద్దర్ అవార్డ్స్ గురించి ఇది. ఓకేనా, ఈ గద్దర్ అవార్డ్స్ లో కొన్ని హానరరీ అవార్డ్స్ అని కూడా ఉన్నాయి. లైక్ పద్మ ఒకరి పేరు మీద ఇవ్వడం, లైక్ దాదా పాల్గే అవార్డు, ఇంకా ధ్యాన్ చంద్ అవార్డు, అర్జున అవార్డు, ఇట్లాంటివి ఏంటి అంటే ఒకరి పేరు మీద వాళ్ళని సన్మానించడానికి వాళ్ళ హానరరీ అవార్డ్స్ కూడా ఇస్తారు. సో గద్దర్ అవార్డ్స్ లో అలాంటి హానర్ అవార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. ఓకేనా, యూరోపియన్ ఏరోస్పేస్. ఓకేనా, యూరోపియన్ ఏరోస్పేస్ జాయింట్ ఎయిర్బస్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ will jointly set up the first private helicopter manufacturing facility in which state of the country? ఏ స్టేట్ లో? సో బేసిక్ గా ఎయిర్బస్ అనే కంపెనీ ఒక 3 యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 3 యూరోపియన్ కంట్రీస్ కలిసి చేస్తున్నాయి. ఓకేనా, దాంట్లో బేసిక్ గా ఫ్రాన్స్, జర్మనీ, ఇంకా ఇంకొక కంట్రీ ఉంది. ఓకేనా, సో ఫ్రాన్స్, జర్మనీ, ఇంకొక నెదర్లాండ్స్, స్వీడన్, స్పెయిన్. ఓకేనా, ఈ 3 కంట్రీస్ కలిసి
కన్సార్టియం లాగా ఎయిర్ బస్ ఒకటి ఫామ్ అయింది. సో ఒక్కొక్క ఈ 3 కంట్రీస్ కలిసి ఎయిర్ బస్ ని ఫామ్ చేస్తాయి. కాబట్టి యూరోపియన్ ఏరోస్పేస్ జాయింట్ అని అన్నారు, యూరోపియన్ అని అన్నారు, ఒక కంట్రీ కాకుండా. ఓకేనా? సో బేసిక్ గా టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, మన టాటా ఇండియాలో టాటా కంపెనీ ఏదైతుందో దాంతో కలిసి ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ మ్యానుఫాక్చరింగ్, అంటే ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అంటున్నారు. ఇంతకుముందు C295 అనే ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనం చేస్తున్నాం. ఓకేనా? విత్ హెల్ప్ ఆఫ్ టాటా ఏసర్ అండ్ ఎయిర్ బస్. ఓకేనా? మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇది, ప్రైవేట్ కాదు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే ఓన్లీ మిలిటరీ పర్పసెస్ కి. ఎవరెవరు అంటే ఎయిర్ బస్ ప్లస్ టాటా ఏఎస్ఎల్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్. ఎక్కడ అంటే వడోదరా గుజరాత్. ఓకేనా? ఇది వడోదరా గుజరాత్. ఇది కూడా అసెంబ్లీ. సో ప్రైవేట్ ఏంటంటే ఇది H-125 అనే హెలికాప్టర్, ప్రైవేట్ హెలికాప్టర్. ఇది ప్రైవేట్ హెలికాప్టర్ అంటే ఏంటంటే సివిలియన్ యూజర్స్ కి యూజ్ చేయొచ్చు. అంటే లైక్ ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ ఉంది, వాళ్ళు హెలిప్యాడ్ సర్వీసెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. లైక్ ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ ఎలాగో హెలిప్యాడ్ సర్వీసెస్ కూడా అలాగే చేయాలనుకుంటే, అలాంటి వాటి కోసం ఈ H-125 హెలికాప్టర్ అమ్మడానికి ఎయిర్ బస్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ జాయింట్ వెంచర్ లాగా ఎక్కడ అంటే కోలార్ కర్ణాటకలో జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఇది ఈ H-125 హెలికాప్టర్ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్. ఓకేనా? సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ఎక్కడ అంటే గుజరాత్ లో H-125 ఫైనల్ అసెంబ్లీ లైన్. సో అన్ని తీసుకొచ్చి ఏవైతే పార్ట్స్ అవన్నీ ఉంటాయో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అట్ ద సేమ్ టైం పార్ట్స్ అన్ని కలిపి ఒక ఫైనల్ ప్రోడక్ట్ లాగా H-125 హెలికాప్టర్ ఇండియాలో కర్ణాటకలో ప్రొడ్యూస్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్ బస్ అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ తెలంగాణ గద్దర్ అవార్డ్స్. సో మనం ఇంతకు మాట్లాడుకుంటే తెలంగాణ గద్దర్ అవార్డ్స్ లో ఆనరీ అవార్డ్స్ కూడా ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి, ఏదైనా ఫేమస్ వ్యక్తి పేరు మీద కూడా ఒక అవార్డు ఇవ్వడం, లైక్ ధ్యాన్ చంద్ అవార్డ్, దాదా ఫాల్కే సాహాబ్ అవార్డ్, అట్లాంటివి. సో ఇప్పుడు చూడండి, పైడిరాజు జయరాజ్ ఫిలిం అవార్డ్ ఎస్ మణిరత్నంకి ఇచ్చారు. ఎందుకంటే పైడిరాజు గారు ఒక మంచి డైరెక్టర్ గారు ఉండేవారు. సో కాబట్టి ఆయన పేరు మీద, ఎక్సలెన్సీ పేరు మీద మణిరత్నం గారికి ఆ అవార్డు ఇచ్చారు రీసెంట్ గా. బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డ్ సుకుమార్ గారికి ఇచ్చారు. ఎస్, సుకుమార్ గారికి బిఎన్ రెడ్డి గారి పేరు మీద సుకుమార్ గారికి ఇచ్చారు. కాంతారావు ఫిలిం అవార్డ్ దుల్కర్ సల్మాన్ కాదు, ఇది విజయ్ దేవరకొండకి ఇచ్చారు. విజయ్ దేవరకొండ గారికి ఇచ్చారు. ఏంటి? కాంతారావు ఫిలిం అవార్డ్. ఓకేనా? సో ఈ నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్ పూర్ణచంద్రరావుకి, ఎస్ పూర్ణచంద్రరావు. ఈ పూర్ణచంద్రరావు, ఈ నాగిరెడ్డి చక్రపాణి గారు ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు, ఫేమస్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. సో ఆ అవార్డు పూర్ణచంద్రరావు గారికి ఇచ్చారు. సో మనం మన ఆన్సర్స్ లో చూసుకుంటే సి తీసేస్తే సి తీసేస్తే ఏ, బి అండ్ డి ఉంది. ఓకేనా? సో తెలంగాణ గద్దర్ అవార్డ్స్ గురించి ఒకసారి మనం మళ్ళీసారి చూసుకుంటే, రివైజ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఎగ్జామ్స్ లో వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకేనా? సో మనము ఈ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో ఎందుకు ఇట్లా క్వశ్చన్స్ ప్యాటర్న్స్ చేస్తున్నాం ఎందుకు అంటే, మన మైండ్ దానికి ట్యూన్ అయిపోతుంది. క్వశ్చన్ స్టైల్లోనే ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. సో అలాగే చదవడం స్టార్ట్ చేస్తాం, అలాగే పాయింట్ వైజ్ గా స్టార్ట్ చేస్తాం. సో కాబట్టి మనం ఏదైతే ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసామో దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ ని కూడా తీసుకొచ్చి ఒక క్లియర్ అనాలిసిస్ ఏంటి అంటే మంచిగా నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? Consider the following comments. Okay. In Tamil Nadu, Mizoram is a state that has achieved full literacy in the country. So, Mizoram full literacy achieve చేసింది అంటున్నాను. ఫుల్ లిటరసీ అంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం 95% ఉంటే చాలు. 95% ఆర్ అబౌవ్ ఉంటే చాలు. ఏంటి? ఫుల్ లిటరసీ అంటారు ఆ స్టేట్ ని. సో మిజోరాం ఎంత అచీవ్ చేసింది అని అంటే 98.2% అచీవ్ చేసింది. ఓకేనా? దీని వెనుక, మిజోరాం వెనుక వేరే స్టేట్స్ ఉన్నాయి, కేరళ, ఓకే, కేరళ, అలా వేరే స్టేట్స్ మిజోరాం వెనుక ఉన్నాయి. ఓకే, కేరళ, ఒడిశా, అట్లా వేరే స్టేట్స్ దీని వెనుకాల ఉన్నాయి మిజోరాం వెనుక. సో 98.2. సో
95% ఫుల్ లిటరసీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం కాబట్టి మిజోరాం ఈజ్ ఫుల్ లిటరసీ ఫస్ట్ ఫుల్ లిటరసీ స్టేట్. ఓకేనా? సో ఈ ఫుల్ లిటరసీ ఓకే. సో ఈ ఫుల్ లిటరసీని దేని ద్వారా చేశారంటే 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఈ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు చేస్తారు అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. మీరు లాస్ట్ మన కరెంట్ అఫైర్స్ వీడియోలో చూసుకుంటే మనం దీని గురించి నీట్ గా డిస్కస్ చేసాం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏం చేస్తుంది? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ పని ఇలా పీరియాడిక్ లేబర్ సర్వేస్, ఇన్ఫ్లేషన్ గురించి సర్వేస్ చేయడము, సిపిఐ ఇండెక్స్ వదలడము అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వదలడము, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వదలడము, పర్చేసింగ్ పవర్ ఇండెక్స్ వదలడం. సో ఇలాంటి ఏవైతే ఇండెక్సెస్, ఎకనామికల్ ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ చూస్తాయి. ఏదైతే స్టాటిస్టిక్స్ ఉంటాయో అన్ని అదే చూస్తుంది. సో ఇది ఎన్ఎస్ఓ దేని కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా? ఈ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ తమిళనాడు ఫోర్సిబుల్ డెట్ కలెక్షన్ ఇస్ పనిషబుల్ బై 5 years. ఎస్. సో తమిళనాడులో ప్రొహిబిషన్ ఆఫ్ హరాస్మెంట్ ఫర్ డెట్ రికవరీ అనే యాక్ట్ ప్రకారం ఎవరైతే కలెక్షన్ ఏజెంట్స్ ఉంటారో బ్యాంక్ వాళ్ళ నుంచి, ఎన్బిఎఫ్సిస్ వాళ్ళ నుంచి ఎవరైతే వచ్చి మనల్ని బలవంతంగా హరాస్ చేసి కడతారా లేదా అని ఇంటి మీదకి రావడం, మనల్ని ఫోన్ చేసి హరాస్ ఏదైతే చేస్తారో అలాంటి చేస్తే మట్టుకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి 5 years వరకు ప్రిజన్ ఉంటుంది, జైలు చేస్తారండి 5 years వరకు. ఓకేనా? సో అలాంటి ఈ తెలంగాణలో కూడా అలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో తమిళనాడులో ఇలాంటి రెగ్యులేషన్ ఉందా? ఎస్. Jharkhand is the state that will impose a fine of ₹1,000 for smoking cigarettes in public places. Cigarette smoking public places లో చేస్తే prohibition of smoking in public places అనే యాక్ట్ ద్వారా ₹1,000 ఫైన్ వేయచ్చు. ఎవరు? గవర్నమెంట్, జార్ఖండ్ గవర్నమెంట్ ఇలా చేసింది. సో తెలంగాణలో ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ ₹500 జరిమానా. ఓకేనా? మన దగ్గర కూడా పబ్లిక్ ప్లేసెస్ లో స్మోకింగ్ చేస్తే ₹500 జరిమానా. ఓకే, ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనం లిటరసీ గురించి చూసుకుంటే లిటరేట్ అని ఎప్పుడు అంటారు? లిటరేట్ అనేది మనం లాస్ట్ టైం చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా చూసుకుంటే రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా డెఫినేషన్ చూసుకుంటే లిటరేట్ 7 or above years ఉండి క్యాన్ read, write in any language. ఓకేనా? ఇది లిటరేట్ డెఫినేషన్. సో ఇది లిటరేట్ డెఫినేషన్ ఎనీ లాంగ్వేజ్ లో 7 or above ఉంటే చాలు. ఎవరు? ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా. బట్ అదే చూసుకుంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తో చూసుకుంటే వాళ్ళు ఏమంటారు అంటే డిజిటల్ నాలెడ్జ్ కూడా ఉండాలి అంట. డిజిటల్ నాలెడ్జ్ కూడా ఉంటేనే అప్పుడు లిటరేట్ అనేది కొత్త డెఫినేషన్. ఓకేనా? ఇంతకుముందు లిటరేట్ అనే డెఫినేషన్ ఏంటంటే 7 or above ఉండి ఎనీ లాంగ్వేజ్ లో రీడ్ అండ్ రైట్. బట్ ఇప్పుడు ఏంటంటే డిజిటల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎవరైతే లిటరేట్ అని అంటామో వాళ్ళకి డిజిటల్ నాలెడ్జ్ అని కూడా ఉండాలి అని అంటారు యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త పాలసీ గురించి. ఓకేనా? బికాస్ ఇట్లాంటివి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే డెఫినేషన్ మారినప్పుడు కంట్రీస్ దాని గురించి స్టేట్స్ దాని గురించి కష్టపడడం స్టార్ట్ చేశారు. బికాస్ ఇప్పుడు ఒక స్టేట్ లో లిటరసీ రేట్ పెరిగింది అని అనడానికి ఏంటి అంటే అందరికీ వాళ్ళు డిజిటల్ నాలెడ్జ్ కూడా ప్రాపగేట్ చేయాలి. అంటే డిజిటల్ నాలెడ్జ్ ఇవ్వాలి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి దానికి రెడీగా పెట్టాలి. అవునా? సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి రెడీగా పెట్టాలి కాబట్టి స్టేట్ మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఉండి స్టేట్స్ దానికి తగ్గట్టు కరికులం ని చేంజ్ చేసి అలా కొత్త లెక్చర్స్ ని, నాలెడ్జ్ ఉన్న లెక్చర్స్ ని, క్లాసెస్ ని ఇంటరాక్టివ్ సెషన్స్ తో మార్చి అట్లా లిటరసీ రేట్ ని పెంచుకుంటారు. సో డెఫినేషన్ మార్చడం వల్ల మార్పులు ఏంటి అని అంటే ఇలాంటి మార్పులు ఉంటాయి. ఓకేనా? కన్సిడర్ ద ఫాలోయింగ్ కమెంట్స్. సాహిత్య అకాడమీ అనౌన్స్డ్. సో సాహిత్య అకాడమీ 1954 లో ఆటోనామస్ గా పెట్టారు. ఓకేనా? ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్ అండర్ సొసైటీస్ యాక్ట్. ఓకేనా? సో 1954 లో సాహిత్య అకాడమీ చేశారు. ఈ సాహిత్య అకాడమీ కొన్ని పురస్కార్స్ ఇస్తుంది. లైక్ బాల్ పురస్కార్,
युवा पुरस्कार, भाषा पुरस्कार, साहित्य अकादमी अवार्ड, साहित्य अकादमी अवार्ड. సో ఈ సాహిత్య అకాడమీ అవార్డ్ కి ప్రత్యేకత ఏంటి అంటే పోయిట్ కి ఇవ్వరు. పోయిట్ కి ఇవ్వకుండా పోయిట్ ఏదైతే రాశారో తన బుక్ కి ఇస్తారు. ఓకేనా, తన బుక్ కి ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం అది ఒరిజినల్ స్టోరీ లాగా ఉండాలి. ఏదైతే రీసెర్చ్ పేపర్ లాగా ఒక ఇన్వెస్టిగేషన్ పేపర్ లాగా అలా ఉండదు. ఒక మెట్రిక్స్, ఇప్పుడు కొన్ని బుక్స్ ఏముంటాయి అంటే ఒక పాలిటీ గురించి రాయడము, ఎకనామిక్స్ గురించి రాయడం, అలాంటి బుక్స్ ఉండకుండా ఒక రియల్ అండ్ స్టోరీ, ఫిక్షనల్ స్టోరీ లాగా ఉండాలి. ఆ స్టోరీ ఉంటేనే సాహిత్య అకాడమీ అవార్డ్ వస్తుంది. ఓకేనా, ఆ సాహిత్య అకాడమీ రావాలి అంటే ఒరిజినల్ ఉండాలి, ట్రాన్స్లేషన్ ఉండొద్దు, ప్లస్ బుక్ లాగా ప్రచురించి ఉండాలి. ప్లస్ ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్ అయి ఉండొద్దు, సాహిత్య అకాడమీలో పనిచేసి ఉండొద్దు. సో చాలా దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇండివిజువల్ కి గుర్తుంచుకోవాల్సి ఏంటి అంటే నాట్ ఫర్ పోయట్ బట్ ఫర్ బుక్. ఓకేనా, బుక్ కోసం ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తారు, పోయిట్ కి ఇవ్వరు. అదే భాషా పురస్కారం ఎలా అంటే ఎవరైతే ట్రాన్స్లేషన్ చేశారో, ఎవరైతే హెల్ప్ చేశారో ట్రాన్స్లేషన్ లో, ఎవరైతే రాశారో, సో మాక్సిమం రైటర్స్ కి, కలెక్టర్స్ కి, వాళ్ళ అందరు ఎలిజిబుల్, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఓకే, బాల్ పురస్కార్ అంటే ఎవరైతే చిన్న పిల్లల కథల మీద రాస్తారో, ఏదైతే బాగా వాళ్ళకి ఆ లిటరేచర్ లో ముందుకు వెళ్తారో వాళ్ళకి బాల్ పురస్కార్ ఇస్తారు. యువ పురస్కార్ అంటే అడల్ట్ స్టోరీస్, ఏవైతే మోటివేషనల్ అట్లాంటివి, ఒక చేంజ్నల్ సొసైటీ చేంజెస్ ఏవైతే స్టోరీస్ ఉంటాయో అలాంటి వాటికి యువ పురస్కార్ ఇస్తారు. సో బేసిక్ గా సాహిత్య అకాడమీ 24 లాంగ్వేజెస్ లో ఇస్తుంది. ఓకేనా, 24 లాంగ్వేజెస్. ఎందుకు 24 లాంగ్వేజెస్ అంటే ఈ 24 లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్, రాజస్థానీ, అంటే మన షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 8 లో 22 లాంగ్వేజెస్ నే రికగ్నైజ్ చేశారు కాన్స్టిట్యూషన్ లో. బట్ సాహిత్య అకాడమీ 24 లాంగ్వేజెస్ లో అవార్డ్స్ ఇస్తుంది. ఎందుకు అవార్డ్స్ ఇస్తుంది అంటే ఇంగ్లీష్, రాజస్థానీ కూడా కలిపి ఇస్తారు. ఎందుకంటే భాష మీద ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళు చేసిన ఎక్సలెన్సీ కోసం సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఓకేనా, సో 24 లాంగ్వేజెస్ లో ఇస్తారు. సో 24 లాంగ్వేజ్ చూసుకుంటే సాహిత్య అకాడమీ అనౌన్స్డ్ బాల్ పురస్కార్ 24 లాంగ్వేజ్. ఎస్, సాహిత్య యువ పురస్కార్ in 23 languages for the year 2025. yes, అది కరెక్ట్ స్టేట్మెంట్. 23 లాంగ్వేజ్ యువ పురస్కార్ 24. సో ఒక్కొక్క లాంగ్వేజ్ కి 1 లాంగ్వేజ్ 3 జ్యూరీ ఉంటారు. అంటే ముగ్గురు జడ్జ్ చేస్తారు ఆ లిటరేచర్ బుక్ ని. అస్సామీ ఉన్న వాళ్ళు అస్సామీ నుంచి ఒక 3 జడ్జెస్, బెంగాలీ ఉంటే బెంగాల్ నుంచి 3 జడ్జెస్, తెలుగులో ఉంటే తెలుగు నుంచి 3 జడ్జెస్. సో అలా ఎగ్జిక్యూటివ్ బోర్డు ఒకటి కాన్స్టిట్యూట్ అయ్యి ఆ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తారు, ఆ బోర్డు జ్యూరీని ఎలక్ట్ చేసుకుంటుంది. ఓకేనా, అలా ఆ జ్యూరీ ఒక్కొక్క లాంగ్వేజ్ కి ముగ్గురు ఉంటారు. ఓకే, సో ఈ సాహిత్య అకాడమీ అవార్డు కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు జ్యూరీని. ఓకేనా, ప్రెసిడెంట్ అపాయింట్ చేసి ఆ ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన జ్యూరీయే సాహిత్య అకాడమీ అవార్డుని ఫైనలైజ్ చేస్తారు. ఓకే, సో in the literacy award announced by the Central Sahitya Academy, Dr. Gangisetti Sivakumar. ఈ గంగిశెట్టి శివకుమార్ అనే ఆయన తెలుగు ఆయన నెల్లూరు నుంచి చెందినవారండి. ఓకేనా, నెల్లూరుకి చెందినవారు ఈయన గంగిశెట్టి శివకుమార్. ఈయన ఏం రాశాడంటే కబుర్ల దేవత. ఈయన రాసిన కబుర్ల దేవత చాలా ఫేమస్ అయింది. ఓకేనా, సో ఆ కబుర్ల ఈయన బేసిక్ గా చిన్నప్పుడే ఆయన చదువుకునే టైంలోనే 30s 40s టైంలోనే 50s 60s టైంలోనే ఆయన ఏం చేశారు అంటే లిటరేచర్, తెలుగు బాల లిటరేచర్ మీద పిహెచ్డి చేశారు ఆయన. సో కాబట్టి ఆయన ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 400 బుక్స్ దాకా రాశారు ఇన్ స్పాన్ ఆఫ్ 50 years. 50 years స్పాన్ లో ఆయన అన్ని చిన్నపిల్లల స్టోరీస్ మీద రాసేవాడు. సో చాలా స్టోరీస్ ఉన్నాయి ఆయన స్టోరీస్ చూసుకుంటే దాంట్లో కబుర్ల దేవత అనే ఒక స్టోరీ. ఓకేనా, ఇట్ వాంట్ ద చిల్డ్రన్స్ లిటరేచర్ అవార్డ్. ఎస్, అండ్ ప్రసాద్ సూరి మైరావా వాన్ ద యూత్ లిటరేచర్ అవార్డ్. బేసిక్ గా ప్రసాద్ సూరి మైరావా ప్రసాద్ సూరి అనే ఆయన ఏదైతే ఉన్నారో ఈయన యువ పురస్కార్ గెలుచుకున్నారు ఈయన. సో యువ పురస్కార్ కి మైరావా అనే బుక్ మీద వచ్చింది అంటే ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో గంగిశెట్టి శివకుమార్ గారు చూసుకుంటే
బేసిక్గా ఈ ఆర్డర్ చూసుకుంటే కొంచెం ట్రిక్. గంగిశెట్టి శివకుమార్ గారు ఫస్ట్ రాసింది స్టోరీ దైవ సవాన్. ఎస్, ఫస్ట్ రాసింది దైవ సవాన్. ఓకేనా? సారీ ఫస్ట్ రాసింది దైవ సవాన్ కాదు, ఫస్ట్ రాసింది కబుర్ల దేవత. ఓకేనా? ఈ కబుర్ల దేవత ఫస్ట్ రాశారు అండ్ ఫస్ట్ పబ్లిష్ అయింది కూడా కబుర్ల దేవత. ఓకేనా? కబుర్ల దేవత ఫస్ట్ పబ్లిష్ అయింది. సో ప్రసాద్ సూరి రోడ్ హిస్ ఫస్ట్ వర్క్ మై నేమ్ ఇస్ చిరంజీవి. ఎస్, ఈ ప్రసాద్ సూరి అనే అతను ఏమి రాశారు ఫస్ట్ బుక్ అంటే మై నేమ్ ఇస్ చిరంజీవి అనే బుక్ రాశారు. ఓకేనా? సో ఈ చూసుకుంటే మన ఆన్సర్ ఏబిసి అండ్ డి, ఆల్ ఆప్షన్. ఓకేనా?